బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అవసరం లేదండి. చికెన్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా అండ్ మీకు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ చికెన్ మసాలా అండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ లేకుండా ఆయిల్లోనే చికెన్ ముక్క అనేది ఉడుకుతుందండి. అందుకు ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, చిన్న బాయిలర్ కాబట్టి చికెన్ అనేది. ఇందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నానండి డైరెక్ట్గా. అది కొద్దిగా ఫ్రై చేసుకోనాలండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఊరికే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మనం బాగా చికెన్ అనేది వాష్ చేసి పెట్టుకున్న తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. చికెన్ అనేది చాలా బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చాలా పెద్ద ముక్కలు అయితే తొందరగా ఉడకదు. ఈ ఫ్రైకి మాత్రం చికెన్ అనేది వేసుకుంటున్నానండి. ఇందులోకి చికెన్ బాగా కలుపుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇందులోకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే సాల్ట్ కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు సాల్ట్ అనేది. ఇదేమి ఎక్కువ గ్రేవీ తర చేస్తలేదు కాబట్టి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత నేను చూపించిన మసాలా ఐటమ్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కుక్ చేసుకోవాలండి, తక్కువ మంటలో పెట్టుకుని. ఈ మసాలా ఐటమ్స్ అంతా వేసి లిడ్ క్లోజ్ చేసుకుంటే చాలండి. అదంతకు అదే బాగా సాఫ్ట్ అవుతుందండి. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న బాయిలర్ అయితే. పెద్ద బాయిలర్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తక్కువ మంటలో పెట్టుకుని కొద్దిసేపు 5 to 10 minutes అనేది కుక్ చేసుకోవాలండి. చికెన్ అనేది కుక్ అయిందో లేదో అని ఎలా తెలుసుకోవాలంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. దాంతో వేరే ఇది ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. సైడ్లో అంతా ఆయిల్ కనబడుతుంది చూడండి, అలా సాఫ్ట్ అవుతుందండి. ఆయిల్ అనేది తేలిన తర్వాత చికెన్ అనేది సాఫ్ట్ అయింది అనేసి అర్థం అండి. ఇంకోటి ఏంటంటే ఇది మసాలా అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొద్దిగానే యాడ్ చేసుకోండి. మసాలా అనేది డామినేట్ చేస్తుంది చికెన్ ఫ్లేవర్ అనేది. ఇంతేనండి మనం చేసుకున్న చికెన్ ఫ్రై అనేది. ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే మనం చేసుకున్న చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కానీ పప్పు అంతా ఏదైనా వేసుకొని యాడ్ చేసుకొని తినుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.